వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్లో ఎక్సర్సైజ్ 8.2లోని థర్డ్ పార్ట్ అంటే రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్తో పాటుగా దానికి ముందున్నటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేస్తాం. సో ఈ పార్ట్లో మనకి ముఖ్యమైన ఒక 2 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ కూడా ఇమిడి ఉన్నాయి. సో వీటిని మనం ఎప్పట్లాగే తెలుగు వివరణతో చూద్దాం. సో మనం ఈ ఎక్సర్సైజ్లో ఇంతకుముందు మనం చేసినటువంటి 10 ప్రాబ్లమ్స్కి తర్వాత ఉన్నటువంటి ప్రాబ్లమ్స్తో దీన్ని మనం స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఎక్సర్సైజ్ 8.2లోని 11th ప్రాబ్లం 10th ప్రాబ్లం వరకు మనం లాస్ట్ వీడియోలో చేయడం జరిగింది. అక్కడ కూడా ఒక కన్స్ట్రక్షన్ పార్ట్ దీంతో పోలున్నది పూర్తి చేసాం. సేమ్ అటువంటి మోడల్ కన్స్ట్రక్షన్ ఇక్కడ కూడా మనం చూడబోతున్నాం. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ ఇంపార్టెంట్ మోడల్స్లో ఇది ఒకటి అనే విషయాన్ని గమనించండి. Construct a triangle of sides 4 centimeters, 5 centimeters and 6 centimeters. Then construct a triangle similar to it whose sides are 2/3 of the corresponding sides of the first triangle. సో ఇలాంటి ఒక కన్స్ట్రక్షన్ మనకి ఇచ్చినప్పుడు ముందుగా ఎప్పుడు కూడా అక్కడ అడిగినటువంటి పనిని ఒక రఫ్ స్కెచ్ ద్వారా గమనించినట్లయితే తర్వాత మనం దాన్ని మెయిన్ డయాగ్రామ్గా మార్చినప్పుడు ముందు మనకు అవగాహన వస్తుంది. సో దీనికి సంబంధించి ఒక రఫ్ స్కెచ్ ముందు అంటే ఏం చేయబోతున్నాం అనేది ఒకసారి ముందుగా రఫ్గా డిజైన్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ప్రాబ్లమ్ స్టెప్స్తో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏమి ఇచ్చారు చూడండి, కన్స్ట్రక్టెడ్ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ని మనం నిర్మించాలి. సైడ్స్ 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్. మీకు ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయమన్నప్పుడు లోయర్ సెక్షన్స్ నుండి చేస్తూ ఉంటాం. 3 సైడ్స్ మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసే విధానం ఏ విధంగా ఉంటుంది, ముందుగా ఒక సైడ్ ఏదో ఒక సైడ్ని ఇక్కడ బేస్గా మనం తీసుకుంటాం. సపోజ్ ఈ 4, 5, 6లో ఒక 6 సెంటీమీటర్స్ అనే సైడ్ని మనం బేస్గా తీసుకుని ముందు ఆ లైన్ సెగ్మెంట్ గీచాం అనుకుందాం. ఆ తర్వాత ఒకవైపు 4 రావాలి, ఇంకోవైపు 5 రావాలి కాబట్టి మనం 4 సెంటీమీటర్స్ రేడియస్తో మనం కంపాస్ ద్వారా 4 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకుని ఇక్కడ నుంచి 4 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక ఆర్క్ని, అదేవిధంగా ఇంకొక వెటెక్స్ నుంచి 5 సెంటీమీటర్స్ రేడియస్తో మరొక ఆర్క్ని గీచినప్పుడు ఆ రెండు ఎక్కడ మీట్ అవుతాయో ఈ ప్లేస్ మనకి థర్డ్ వెటెక్స్ అవుతుంది. దాన్ని ఇటు ఇటు జాయిన్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఒక ట్రయాంగిల్ అనేది మనకి కన్స్ట్రక్ట్ అయినట్టు అవుతుంది. సో ఇది మనకు కావాల్సినటువంటి ట్రయాంగిల్ అనుకుందాం. దీన్ని మనం ఏబిసి అనేటువంటి నేమ్ ఇచ్చామనుకుంటే ఫస్ట్ స్టెప్లో మనం ఇచ్చినటువంటి ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఇక్కడ 6 సెంటీమీటర్స్ ఉండాలి, అలాగే ఒక సైడ్ 4, ఇంకోవైపు 5 సెంటీమీటర్స్తో కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ వరకు కూడా ఏంటంటే మనకి సిమిలర్ ట్రయాంగిల్ సంబంధించింది కాదు, జస్ట్ బేసిక్గా ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసే విధానం. ఇక్కడ మెజర్మెంట్స్ ఏమి ఇవ్వనప్పుడు మన ఇష్టం వచ్చిన మెజర్మెంట్స్ తీసుకుంటాం, బట్ ప్రాబ్లంలో ఇచ్చినప్పుడు అదే మెజర్మెంట్స్తో ముందుగా ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేస్తాం. నెక్స్ట్ దెన్ కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ సిమిలర్ టు ఇట్, దీనికి ఇంకొక సిమిలర్ ట్రయాంగిల్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి. అది కూడా ఏ విధంగా అంటే ఇంకో కండిషన్, హూస్ సైడ్స్ ఆర్ 2/3 ఆఫ్ ది కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ద ఫస్ట్ ట్రయాంగిల్. అంటే ఈ ఫస్ట్ ట్రయాంగిల్ అంటే ఇక్కడున్న ఏబిసి, దీనితో పోల్చితే ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసే సిమిలర్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఎలా ఉండాలంటే 2/3 పార్ట్ ఉండాలి. అంటే ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసే ట్రయాంగిల్ ఇందులో మొత్తం 3 వంతులుగా తీసుకుంటే అది 2 వంతుల పార్ట్ కలిగి ఉండాలి. అంటే ప్రతి సైడు కూడా 3 పార్ట్స్లో 2 పార్ట్స్ వంతున కుదించబడాలి. కాబట్టి మనం నిర్మించే ట్రయాంగిల్ ఎలా ఉండాలి, దీనికంటే చిన్న ట్రయాంగిల్ అవుతుంది. బట్ దీనిలో భాగంగా షాడో సిమిలర్ ట్రయాంగిల్ మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. అంటే ఇందులోనే కొంత పోర్షన్గా వస్తూ ఉదాహరణకి ఇక్కడ 6 సెంటీమీటర్స్ సైడ్ 3 పార్ట్స్ చేస్తే 2 కదా, అక్కడికి వచ్చేసరికి 4 సెంటీమీటర్స్ అవుతుంది. అలా 3 భాగాల్లో 2 భాగాలు, 3 వంతుల్లో 2 వంతులు ఉండే విధంగా మనం సిమిలర్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో దీనికోసం మనం ఏం చేస్తాం అనేది దీనికి ముందున్న ప్రాబ్లంలో కూడా మనం లాస్ట్ వీడియోలో చూసాం. మళ్ళీ ఒకసారి ఆ ప్రాసెస్ గుర్తు చేస్తున్నాను చూడండి. మీరు ముందుగా చేయవలసింది ఇక్కడ ఉన్నటువంటి ఒక సైడ్ని మనం ఈ 2/3 పార్ట్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. దానికోసం మనం ఏం చేస్తామంటే నేరుగా ఈ సైడ్ మీద కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీసీతో కొంత అక్యూట్ యాంగిల్ చేస్తూ ఒక రే గీచుకుంటాం. బిఎక్స్ అనేటువంటి ఒక కిరణాన్ని మనం గీస్తాం, ఒక రే. దీంతో కొంత అక్యూట్ యాంగిల్ చేసేది ఏకి ఆపోజిట్ సైడ్ మనం గీస్తాం. గీచిన తర్వాత ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్లో మనం ఎన్ని భాగాలు చేయాలి అంటే ఇక్కడున్న ఫ్రాక్షన్లో హైయెస్ట్ ఎంత ఉంటే అన్ని భాగాలు చేయాలి. న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ ఎక్కడ పెద్ద నెంబర్ ఉందో చూసుకోండి. టోటల్గా 3 పార్ట్స్తో మనం కంపేర్ చేస్తున్నాం, మిగిలిన 2 పార్ట్స్ కాబట్టి దీనిపైన 3 పార్ట్స్ సేమ్ రేడియస్తో ఎంతో కొంత రేడియస్ తీసుకుని సపోజ్ బి నుంచి కొంత రేడియస్తో 1 పార్ట్, నెక్స్ట్ సేమ్ రేడియస్తో సెకండ్ పార్ట్, నెక్స్ట్ థర్డ్ పార్ట్, వీటినే మనం B1, B2, B3 అనే నేమ్ ఇవ్వచ్చు. ఇలా 3 పార్ట్స్గా దీన్ని విడగొట్టిన తర్వాత ఈ పార్ట్స్ మీ ఇష్టం వచ్చిన రేడియస్ తీసుకోవచ్చు అనమాట. ఎలా దూరంగా కానీ దగ్గరగా కానీ, వీలైనంత వరకు మరీ దగ్గరగా కాకుండా
కొంచెం గ్యాప్ వచ్చేలా తీసుకుంటే మన కన్స్ట్రక్షన్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే మనకి రాబోయే ట్రయాంగిల్ ఏమో ఎప్పుడు కూడా న్యూమరేటర్ పార్ట్ సూచిస్తుంది, మనకి ఇచ్చిన ట్రయాంగిల్ డినామినేటర్లో ఉన్న పార్ట్స్ సూచిస్తుంది. కాబట్టి డినామినేటర్లో ఏ పార్ట్ ఉంటే దాన్ని మనం ఇటువైపు ఉన్నటువంటి సికి జాయిన్ చేయాలి. బి నుంచి పార్ట్స్ చేసాం కాబట్టి సికి జాయిన్ చేయాలి. అంటే దేన్ని జాయిన్ చేయాలి? థర్డ్ పార్ట్ని. సో ఇక్కడ ఉన్నటువంటి B3ని సితో జాయిన్ చేస్తాం. సో ఈ విధంగా అంటే B3కి సి ఎక్కడ జాయిన్ వస్తే అక్కడ జాయిన్ చేస్తాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే టోటల్గా ఉన్న థర్డ్ పార్ట్ని బీసీతో కంపేర్ చేసాం కాబట్టి సెకండ్ పార్ట్కి కరస్పాండింగ్గా పాయింట్ ఇక్కడ రావాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ లైన్కి ఈ కలిపిన B3C అనేటువంటి లైన్కి ప్యారలల్గా న్యూమరేటర్లో 2 ఉంది కనుక సెకండ్ పార్ట్ నుంచి మనం ఒక ప్యారలల్ లైన్ గీస్తాం. దీనికి ప్యారలల్గా ఇక్కడ ఒక లైన్ గీయాలి. దీనికి మనం స్కేల్ అండ్ రూలర్ వాడచ్చు. ప్యారలల్ లైన్కి స్కేల్ అండ్ మనం సెట్ స్క్వేర్ వాడి గీయొచ్చు. సో ఇది ప్యారలల్గా ఉండాలి. ఇది ఎక్కడైతే ఇక్కడ మీట్ అయిందో ఇప్పుడు రాబోయే ట్రయాంగిల్ వెర్టెక్స్ కూడా అలా వెనక్కి జరిగిందని అర్థం. అంటే సి దగ్గర ఉండాల్సిన వెర్టెక్స్ ఈ ప్లేస్కి వస్తే అప్పుడు 2/3 పార్ట్ అవుతుంది. కాబట్టి కొత్త వెర్టెక్స్ దీన్ని ఇప్పుడు మనం సి డాష్ అంటాం. అంటే ఇప్పుడు రాబోయే ట్రయాంగిల్లో బి ఇక్కడే ఫిక్స్డ్గా ఉంటుంది, బట్ సి ఉన్న ప్లేస్ వెనక్కి వస్తుంది. అలాగే ఏ ఉన్న ప్లేస్ కూడా వెనక్కి వస్తుంది. ఏ ఉన్న ప్లేస్ ఎక్కడికి మారుతుందో తెలియాలంటే మళ్ళీ ఏం చేయాలి, ఈ సి డాష్ నుంచి ఈ ఏసీకి లేదా సిఏకి ప్యారలల్గా మళ్ళీ ఒక లైన్ ఈ విధంగా మనం గీసుకోవాల్సి ఉంటుంది. అది ఎక్కడైతే మీట్ అయిందో దాని ప్లేస్ మనం ఏ డాష్ అంటాం. అంటే ఈ రెండు కూడా ఇక్కడ ప్యారలల్గా ఉండాలి. జస్ట్ రఫ్ స్కెచ్ కాబట్టి మీకు ఊరికే షేప్ని చూపిస్తున్నాను. సో సిఏకి ప్యారలల్గా సి డాష్ ఏ డాష్ మనం గీయాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే యాజ్ పర్ థేల్స్ థియరం మనకి ఈ రేషియో సరిపోతుంది. చూడండి, B2:B3 ఎంత ఉంటుంది ఇక్కడ వరకు 2 పార్ట్స్, ఇక్కడ 1, 2:1 కాబట్టి BC డాష్ 2 పార్ట్స్ ఉంటే టోటల్గా BC 3 పార్ట్స్ ఉంటుంది. అలాగే BA డాష్ 2 పార్ట్స్ ఉంటే BA 3 పార్ట్స్ ఉంటుంది. కనుక ఈ ఏ డాష్ బి సి డాష్ అంటే మనకు కావాల్సిన ట్రయాంగిల్ ఇది అనమాట. ముందు తీసుకున్న ట్రయాంగిల్ ఇది, దానిలో ఒక భాగంగా వచ్చిన ఈ ట్రయాంగిల్ ఆటోమేటిక్గా 2/3 పార్ట్ కరస్పాండింగ్ సైడ్స్తో కలిగి ఉంటాయి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడు ఇక్కడ ఏ ఫ్రాక్షన్ అయితే మనకి కరస్పాండింగ్ సైడ్స్ ఉండాలని సిమిలర్ ట్రయాంగిల్ ఇచ్చాడో హైయెస్ట్ నెంబర్ ఎంత ఉందో అన్ని పార్ట్స్ చేయాలి. డినామినేటర్లో ఉన్న పార్ట్ని ఎప్పుడు ఈ లాస్ట్ వెర్టెక్స్కి జాయిన్ చేయాలి. న్యూమరేటర్లో ఉన్న పార్ట్తో దానికి ప్యారలల్ లైన్ గీయాలి. ఒకవేళ న్యూమరేటర్లో పెద్ద నెంబర్ ఉంటే ఏమవుతుంది, దానికి ప్యారలల్ లైన్ దీన్ని ఎక్స్టెండ్ చేసాక కలుస్తుంది. అంటే దీనికంటే పెద్ద ట్రయాంగిల్ వస్తుంది. న్యూమరేటర్లో చిన్న పార్ట్ ఉంటే అంటే ఇది ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ అయినప్పుడు దానికంటే లోపల ట్రయాంగిల్ వస్తుంది. బికాస్ దీనికంటే ముందు ప్రాబ్లం మనం 5/3 పార్ట్స్తో చేసాం 10th ప్రాబ్లం. ఆ 10th ప్రాబ్లంలో 5/3 ఎలా చేసామో మీరు ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు. అప్పుడు కూడా ఇలాగే థర్డ్ పార్ట్ని జాయిన్ చేస్తాం, బట్ 5th పార్ట్తో కలుపుతాం. అప్పుడు ఇలా ఎక్స్టెండెడ్ వస్తుంది అనమాట. ఇప్పుడు చేసినటువంటి ఈ పని అంతటిని ఇప్పుడు మనం మెయిన్ డయాగ్రామ్గా తీసుకుని స్టెప్స్ రాస్తూ ఈ కన్స్ట్రక్షన్ ఫినిష్ చేద్దాం. చూడండి. సో ముందుగా మీకు అందుకే ఈ ప్రాబ్లంలో స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూపించడం జరుగుతుంది. ముందుగా మనం ఏం చేయాలనేది ఒక్కొక్క స్టెప్ రాసుకుంటూ దానికి తగ్గినటువంటి డయాగ్రామ్ ఇక్కడ ప్రజెంట్ చేస్తాం. చూడండి, మొట్టమొదటి మనం ఏం చేయాలి, కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్స్ 4, 5, 6 సెంటీమీటర్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ పాయింట్గా మనం రాయాల్సింది ట్రయాంగిల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో డీటెయిల్గా రాయనవసరం లేదు, అది లోయర్ సెక్షన్లో చేస్తాం. కాబట్టి డైరెక్ట్గా ఈ పాయింట్ని మనం ఫస్ట్ మెన్షన్ చేయొచ్చు. సో ఫస్ట్ పాయింట్గా మనం గీయవలసినటువంటి ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలి అనేటువంటి మ్యాటర్ తీసుకుంటాం. సో పాయింట్ నెంబర్ 1 రాస్తాను చూడండి, డ్రా ట్రయాంగిల్ ABC విత్ గివెన్ సైడ్స్ 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్. 4, 5, 6 ఉండేలాగా ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక ట్రయాంగిల్ని ఇక్కడ మనం కన్స్ట్రక్ట్ చేద్దాం. సో ఇది ఆ ట్రయాంగిల్. చూడండి, BC 6 సెంటీమీటర్స్ ఉంది, AB 4 సెంటీమీటర్స్ అండ్ AC 5 సెంటీమీటర్స్ వచ్చేలాగా మనం ఒక ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసాం అనమాట. ఇందులో మనం B నుంచి ఆర్క్ 4 సెంటీమీటర్స్ తోను, C నుంచి ఆర్క్ 5 సెంటీమీటర్స్ తోను గీయడం వల్ల ఈ ఏ ఫామ్ అయింది అని తెలియడానికి సింబాలిక్గా ఇలా చూపించడం జరిగింది. ముందుగా మీరు ఒక ట్రయాంగిల్ గీసుకోవాలి ఈ మెజర్మెంట్స్తో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి సిమిలర్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ముందుగా ఈ పార్ట్స్ మనం ఏర్పరచుకోవాలి. అంటే డినామినేటర్లో హైయెస్ట్ నెంబర్ 3 ఉంది కాబట్టి ఈ BCని 3 పార్ట్స్గా విభజించడానికి వీలుగా BCని డైరెక్ట్గా చేయకుండా ఏమన్నా దీనితో కొంత ఎక్యూట్ యాంగిల్ చేసే విధంగా ఒక రే గీసుకుంటాం. దా రే పేరు DX అని పేరు పెడతాం. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ప్రజెంట్ చేస్తున్నాం. చూడండి, సో డ్రా ఏ రే BX. ఇక్కడ రే అంటున్నాం కాబట్టి ఈ రే సింబల్ ఈ విధంగా చూపిద్దాం. BX అనే రేని మనం గీయాలి. ఎలా, మేకింగ్ అన్ ఎక్యూట్ యాంగిల్ విత్ BC. అంటే ఈ BC అనేటువంటి సైడ్తో ఒక ఎక్యూట్ యాంగిల్ చేసే విధంగా ఆన్ ద సైడ్ ఆపోజిట్ టు A, అంటే ఏకి ఆపోజిట్గా ఉన్న వైపు, ఏ వైపు ఉన్న సైడ్లో కాకుండా ఇలా గీయకుండా ఎక్యూట్ యాంగిల్ ఇటువైపు గీసుకుంటాం. ఎందుకంటే మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ రాకుండా ఉండటం కోసం. సో ఇక్కడ BCతో కొంత ఎక్యూట్ యాంగిల్ చేస్తూ ఈ విధంగా ఒక రే గీస్తాం. ఆ రే పేరు
బిఎక్స్ అని పెడతాం. చూడండి ఇప్పుడు ఆ పని మనం ఇక్కడ చేద్దాం. సో చూడండి బిఎక్స్ అనే ఒక రే గీచాం, ఇది ఒక ఎక్యూట్ యాంగిల్ అయ్యే విధంగా. ఇప్పుడు ఈ బిఎక్స్ పైన మనం ఏం చేయాలి, ఇక్కడ 3 పార్ట్స్ చేద్దాం అనుకున్నాం కనుక 3 పాయింట్స్ మనం గుర్తించాలి. వాటిని B1, B2, B3 తీసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ గా మనం కన్స్ట్రక్షన్ ఏం రాయొచ్చు, ఇక్కడ మార్క్ ఆఫ్ 3 పాయింట్స్ B1, B2, B3 such that to make 3 equal parts from B with same radius. B నుంచి సేమ్ రేడియస్ తో 3 ఈక్వల్ పార్ట్స్ వచ్చే విధంగా గీయాలి. దాన్నే ఇక్కడ మనం థర్డ్ పాయింట్ గా మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ రాస్తాం చూడండి, మార్క్ ఆఫ్ 3 పాయింట్స్ B1, B2, B3 ఆన్ బిఎక్స్. ఈ బిఎక్స్ అనే రే పైన మనం ఈ 3 గుర్తించాలి. టు మేక్ 3 ఈక్వల్ పార్ట్స్ ఫ్రమ్ బి విత్ సేమ్ రేడియస్. అంటే ఇక్కడ నుంచి 3 ఈక్వల్ పార్ట్స్ సేమ్ రేడియస్ తో వచ్చే విధంగా మనం మార్క్ చేద్దాం. ఇప్పుడు చూడండి, సో చూడండి ఇక్కడ వరకు B1, B2, B3 ఈ మధ్యలో గ్యాప్ సమానంగా ఉండాలి. B1, B1, B2, B2, B3 మధ్య గ్యాప్ సేమ్ ఒకటే మనకి రావాలన్నమాట. ఈ విధంగా గుర్తించిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు మనం ఇందులో ఉన్నటువంటి డినామినేటర్ థర్డ్ పార్ట్ ఉంది కాబట్టి ఈ థర్డ్ పార్ట్ ని C తో మనం జాయిన్ చేస్తాం. అంటే నెక్స్ట్ స్టెప్ లో ఏం రాయొచ్చు, జాయిన్ B3 అండ్ C. సో నెక్స్ట్ అదే రాస్తాం, జాయిన్ B3 అండ్ C. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని జాయిన్ చేద్దాం. సో చూడండి B3ని మీకు C తో జాయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు సెకండ్ పార్ట్ నుంచి న్యూమరేటర్ లో 2 ఉంది కనుక ఈ ట్రయాంగిల్ రాబోయే ట్రయాంగిల్ సెకండ్ పార్ట్ తో రిలేటెడ్ అయి ఉండాలి కాబట్టి B2 నుంచి ఈ B3Cకి ప్యారలల్ గా ఒక లైన్ గీయాలి. అది BCని ఎక్కడ మీట్ అయితే అక్కడ ఆ ప్లేస్ మనం C' అని పెడతాం. అదే స్టెప్ మనం ఇక్కడ రాస్తున్నాం చూడండి. సో డ్రా ఏ ప్యారలల్ లైన్ టు B3C. B3C అనేటువంటి లైన్ కి ఒక ప్యారలల్ లైన్ గీయాలి. ఫ్రమ్ ఎక్కడ నుండి, B2 నుండి. సో B2 నుంచి ఒక లైన్ ఈ విధంగా ప్యారలల్ గా వచ్చే విధంగా గీస్తే టు ఇంటర్సెక్ట్, అది దేన్ని ఖండించాలి, BCని ఎట్ C'. ఎక్కడైతే ఖండిస్తుందో ఆ ప్లేస్ మనం C' అనుకుంటాం. ఇప్పుడు సేమ్ అదే పని ఇక్కడ చేద్దాం చూడండి. సో ఇలా BCకి ప్యారలల్ గా B3Cకి ప్యారలల్ గా B2C' గీచాం. అంటే అది మీట్ అండ్ ప్లేస్ C' అని పేరు పెట్టాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో ఒక వెర్టెక్స్ ప్లేస్ మనం మార్చేసాం. అలాగే మరొక వెర్టెక్స్ ప్లేస్ ఎక్కడికి మారుతుంది అంటే ఎందుకంటే తక్కువకి 2/3 పార్ట్ కాబట్టి వెనక్కి ఎక్కడ వరకు జరుగుతుందో మనకు తెలియాలంటే C' నుంచి మళ్ళీ సేమ్ ఒక ప్యారలల్ లైన్ గీస్తాం. దేనికి ప్యారలల్, CA. అంటే సేమ్ ఇటువంటి పాయింట్ ఇంకోటి మనం రాయొచ్చు, డ్రా ఏ ప్యారలల్ లైన్ టు CA ఫ్రమ్ C' టు ఇంటర్సెక్ట్ BA at A'. కాబట్టి దీన్ని A' వద్ద మీట్ అయ్యేలాగా మనం నెక్స్ట్ పాయింట్ రాస్తున్నాం. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, డ్రా ఏ ప్యారలల్ లైన్ టు CA ఫ్రమ్ C' టు ఇంటర్సెక్ట్ BA at A'. BAని ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, అది A' వద్ద. సో ఇక్కడ నుంచి ఒక ప్యారలల్ లైన్ గీద్దాం, అది ఎక్కడ మీట్ అయితే అక్కడ A' అని పేరు పెడతాం చూడండి. సో ఇది మనం గీసినటువంటి ప్యారలల్ లైన్. సో ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి. ఈ A అనే ప్లేస్ ఇప్పుడు A' దగ్గరికి మారింది అనమాట. సో ఇప్పుడు దీనివల్ల మనకి టోటల్ గా రావాల్సిన ట్రయాంగిల్ వచ్చేసింది. ఏమిటా ట్రయాంగిల్ అంటే ఈ A', B, C' అనేటువంటి ట్రయాంగిల్. టోటల్ గా ట్రయాంగిల్ A', B, C' అనేటువంటి ట్రయాంగిల్ మనకి రిక్వైర్డ్ ట్రయాంగిల్ అవుతుంది. దాని సైడ్స్ ఆటోమేటిక్ గా ఎలా ఉంటాయి, 2/3 ఆఫ్ ది కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ద ఫస్ట్ ట్రయాంగిల్ గా ఉంటాయి. అదే ఇంకా లాస్ట్ పాయింట్ గా మనం మెన్షన్ చేయొచ్చు. సో ట్రయాంగిల్ A', B, C' చూడండి ఇక్కడ A', B, C' అంటే ABCలో B అనే వెర్టెక్స్ మాత్రమే మనం స్థిరంగా ఉంచాం. ఏ వెర్టెక్స్ ప్లేస్ C వెర్టెక్స్ ప్లేస్ వెనక్కి వచ్చేలాగా, అంటే అదే లైన్ మీద కొంత కుదించి ఆ ట్రయాంగిల్లో ఒక పార్ట్ గా వచ్చేలా చేసాం అనమాట. ఇక్కడ కనుక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్తే ట్రయాంగిల్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇలా ప్రాపర్ ఫ్రాక్షన్ న్యూమరేటర్ తక్కువ డినామినేటర్ ఎక్కువ పార్ట్స్ ఇస్తే మనకి దానిలో ఒక భాగంగా వస్తుంది. సో ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్ విచ్ ఇస్ షాడో సిమిలర్ టు ట్రయాంగిల్ ABC. ఇప్పుడు ABC మొత్తానికి దీన్ని షాడో సిమిలర్ అంటాం. అంతేకాకుండా దాని సైడ్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్ టు 2/3 ఆఫ్ ది కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ABC. ఏబిలో A', B 2/3 ఉంటుంది. BCలో BC' కూడా 2/3 పార్ట్ ఉంటుంది. అదేవిధంగా ACలో A', C కూడా A', C' కూడా 2/3 పార్ట్ ఉంటుంది. సో దీంతో మనకి ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. సో ఇది ప్రాబ్లం నెంబర్ 11. సో ఇటువంటి కన్స్ట్రక్షన్ ఇంకా ఎక్సర్సైజ్ లో మరొకటి మిగిలి ఉంది కొంచెం చిన్న మార్పులతో. సో మనం నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 12 ఇప్పుడు చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 12 ఇది ఎక్సర్సైజ్ లోని లాస్ట్ ప్రాబ్లం. Construct an isosceles triangle whose base is 8 centimeters and altitude is 4 centimeters. Then draw another triangle whose sides are 1.5 times the corresponding sides of the isosceles triangle. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి దీనికి కూడా మనం ముందు ఒక రఫ్ స్కెచ్ ని ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంది కాబట్టి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ముందుగా రఫ్ స్కెచ్ తీసుకుంటున్నాం. అది ఎలా చేయాలో డీటెయిల్ గా చెప్పిన తర్వాత అప్పుడు మనం మెయిన్ పార్ట్స్ చేస్తున్నాం కాబట్టి మీకు అవగాహన చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ట్రయాంగిల్ ని ఎలా నిర్మించాలని ఈసారి సైడ్స్ ఇవ్వకుండా మరొక వేలో ఇచ్చాడు.
మనం నిర్మించాల్సింది ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ మీన్స్ టూ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. హూస్ బేస్ ఈజ్ 8 సెంటీమీటర్స్. అంటే ముందుగా మనం ట్రయాంగిల్లో ఏం చేయాలి, ఇలా బేస్ తీసుకోవాలి. ఎంత ఉండేలాగా 8 సెంటీమీటర్స్. జనరల్గా మనకి ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే మనకు అవగాహన కోసం ఇది ఐసోసెలస్ అన్నాము అంటే టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఆ ఈక్వల్ సైడ్ కానిదాన్నే బేస్ అని పర్టికులర్గా మెన్షన్ చేస్తాం ఐసోసెలస్ విషయంలో. కాబట్టి ఇక్కడ బేస్ గీచాము అంటే దీనికి ఇరువైపులా వచ్చే సైడ్స్ సమానం అవబోతున్నాయని అర్థం. ఇప్పుడు బేస్ 8 తర్వాత ఏమి ఇచ్చారు చూడండి, ఆల్టిట్యూడ్ ఈజ్ 4. యాక్చువల్లీ ఆల్టిట్యూడ్ మీన్స్ ఆ ట్రయాంగిల్ యొక్క హైట్. అంటే ఇది బీసీ కనుక ఇక్కడ 8 అనుకుంటే ఇక్కడ నుంచి గీచినటువంటి హైట్ మనకి 4 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. మరి ఈ హైట్ ఎక్కడ ఉంటుందో తెలియాలంటే మనకి ఐసోసెలస్ ట్రయాంగిల్లో హైట్ అనేది కరెక్ట్గా మిడిల్ పాయింట్కే వస్తుంది. కాబట్టి ముందు మనం ఏం చేస్తాం, ఈ సైడ్కి ఒక పెర్పెండిక్యులర్ బైసెక్టార్ని మనం గీయాలి. అంటే దీని మధ్య భాగంలోంచి వెళ్తూ, ఇప్పుడు దానికి 8 సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి 4 సెంటీమీటర్స్ పార్ట్లోంచి వెళ్తూ దీనికి పెర్పెండిక్యులర్గా ఉండే లైన్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. దాని మీదే మనకి హైట్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి మనకి లోయర్ సెక్షన్స్లో చెప్పినటువంటి పెర్పెండిక్యులర్ బైసెక్టార్ మనకి గుర్తుండే ఉంటుంది. ఏ విధంగా చేస్తాం, సపోజ్ ఇది మనం ట్రయాంగిల్ ఏబీసీ అనుకుంటున్నాం. ఈ పార్ట్ కనుక బీసీ అనుకుంటే పైన ఏ వస్తుంది. ఆ ఏ ఎక్కడ ఉంటుందో తెలియాలంటే ముందు బీసీలో సగం రేడియస్ కంటే సగం లెంత్ కంటే ఎక్కువ తీసుకుని ఇరువైపులా ఇలా రెండు ఆర్క్స్ గీస్తాం. అంటే ఇటువైపు ఒక ఆర్కు, ఇటువైపు ఒక ఆర్కు. దేని నుంచి, బి నుంచి. సేమ్ రేడియస్తో అదే డిస్టెన్స్ మార్చకుండా సి నుంచి మళ్ళీ ఆ ఆర్క్స్ పైకి ఇంటర్సెక్ట్ అయ్యే విధంగా ఈ విధంగా మరొక ఆర్క్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఈ ఆర్క్స్ అనేవి రెండు ఇంటర్సెక్ట్ అయ్యాయో ఆ పాయింట్స్ని కనుక మనం జాయిన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పాయింట్స్ జాయిన్ చేసేటువంటి ఇది పెర్పెండిక్యులర్ బైసెక్టార్ అవుతుంది. ఈ రెండింటిని జాయిన్ చేస్తే వచ్చేది కరెక్ట్గా దీని మిడిల్ ప్లేస్లోంచి వెళ్తూ 90 డిగ్రీస్ కూడా ఉంటుంది అని అర్థం. అది పెర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటే. ఎందుకు ఇది గీయాలి అంటే ఆల్టిట్యూడ్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఎప్పుడు పెర్పెండిక్యులర్గా ఉండాలి. అలాగే ఐసోసెలస్ ట్రయాంగిల్కి ఉన్న లక్షణం ఏమిటి, ఆ ఆల్టిట్యూడ్ కరెక్ట్గా మిడిల్లోకి రావాలి. కాబట్టి ఈ ఆల్టిట్యూడ్ దీని మీదే ఉందని అర్థం. బట్ అది ఎంత ఉండాలి, 4 సెంటీమీటర్స్. కాబట్టి ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ నుంచి మీరు 4 సెంటీమీటర్స్ ఇక్కడ కొలుచుకుంటే ఏ ప్లేస్ అయితే వచ్చిందో దాన్నే మనం ఏగా తీసుకుంటాం. ఆ ఏతో ఇక్కడ ఉన్న బీని, ఇక్కడ ఉన్నటువంటి సిని మనం జాయిన్ చేస్తాం. ఇప్పుడు ఏబిసి ట్రయాంగిల్ అనేది మనకి ఫామ్ అవుతుంది. చూసారు కదా, ముందుగా ఐసోసెలస్ ట్రయాంగిల్ ఎలా ఫామ్ చేయాలి, ముందు బీసీ తీసుకోవాలి 8 సెంటీమీటర్స్. దాని పెర్పెండిక్యులర్ బైసెక్టార్ ఈ విధంగా బోత్ సైడ్స్ ఆర్క్స్ గీయాలి. దానిపైన ఈ మిడిల్ పాయింట్ నుంచి 4 సెంటీమీటర్స్ ఎక్కడికైతే వస్తుందో ఆ ప్లేస్ని మార్క్ చేయాలి. అది ఏ అనుకుంటే ఏబీని జాయిన్ చేయాలి, ఏసీని జాయిన్ చేయాలి. సో టోటల్గా మనకి ముందు ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక ట్రయాంగిల్ ఫామ్ అయ్యాక చేయాల్సిన పని చూడండి, డ్రా ఎనదర్ ట్రయాంగిల్. ఇంకో ట్రయాంగిల్ మనకి గీమని ఉంది. హూస్ సైడ్స్ ఆర్ 1.5 టైమ్స్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ద ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి ఎంత వచ్చేలా గీయాలి, 1.5 టైమ్స్ ఉండాలి అంటున్నాడు. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం మార్చుకుంటే 2 + 1, 2 × 1 + 1, టోటల్గా ఇది ఎలా రాయొచ్చు మనం 3/2. అంటే ఇంతకుముందు ప్రాబ్లంలో మనం 2/3 చేసాం. ఇప్పుడు దానికి రివర్స్ 3/2 పార్ట్స్ దీన్ని చేయాలంటే దీనికంటే పెద్ద ట్రయాంగిల్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి. ఇది కనుక 2 పార్ట్స్ అనుకుంటే రాబోయే ట్రయాంగిల్ 3 పార్ట్స్ ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ కూడా ఇంతకుముందు చేసిన మెథడే, కానీ ఒక చిన్న మార్పు ఏమిటంటే మనం జాయిన్ చేసే విధానంలో మాత్రం వస్తుంది. ఇక్కడ కూడా హైయెస్ట్ పార్ట్ 3A ఉంది కాబట్టి మళ్ళీ ఎప్పట్లాగే బీసీ నుంచి ఒక రే గీచుకుంటాం. దాని మీద ఇలా 3 పార్ట్స్ చేస్తాం. వాటిని B1, B2, B3గా తీసుకుంటాం. బికాస్ టోటల్ 3 పార్ట్స్ చేయాలి. అయితే డినామినేటర్లో ఉన్నది మనకి ఇచ్చిన ట్రయాంగిల్కి సూటబుల్ అవుతుంది కనుక సెకండ్ పార్ట్ని దీంతో జాయిన్ చేయాలి. అంటే మనం B2ని Cతో జాయిన్ చేస్తాం. B2ని Cతో జాయిన్ చేసిన తర్వాత న్యూమరేటర్లో ఉన్నటువంటి థర్డ్ పార్ట్ నుంచి దీనికి ప్యారలల్ లైన్ గీయాలి. అంటే దీని ప్యారలల్ లైన్ ఈ విధంగా వస్తుంది. మరి దీన్ని అప్పుడు ఇది బీసీని మీట్ అవ్వదు కాబట్టి ఏం చేయాలి, బీసీని ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ చేసాక ఇది ఎక్కడ మీట్ అయితే ఆ ప్లేసే మనకి C' అవుతుంది. అంటే చూడండి, ఒరిజినల్గా ఉన్న ట్రయాంగిల్ ఇంకా పెరుగుతుంది కాబట్టి సి ఉన్న ప్లేస్ ఇంకా అవతలకు వస్తుంది C'. ఇదే విధంగా ఇక్కడ మరి బిఏని కూడా మనం ఎక్స్టెండ్ చేస్తాం. నెక్స్ట్ ఈ సిఏకి ప్యారలల్గా మళ్ళీ C' నుంచి ఎప్పుడైతే ప్యారలల్ లైన్ గీచామో ఇలా ఆ ప్యారలల్ లైన్ మనకి ఎక్కడైతే మీట్ అవుతుందో ఈ రెండు ప్యారలల్గా ఉండేది ఆ ప్లేస్ని మనం A' తీసుకుంటాం. అంటే ఇది జస్ట్ రఫ్ స్కెచ్ కాబట్టి మీకు ఊరికే ఒక ప్రైమరీ ఐడియా కోసం ఎలా చేయాలో చెప్తున్నాం. ఇప్పుడు ఇదే నీట్ డయాగ్రామ్గా మనం నెక్స్ట్ ప్రజెంట్ చేస్తాం. చూసాం కదా, ఏబీసీ నిర్మించిన తర్వాత 3 పార్ట్స్ చేశాక సెకండ్ పార్ట్ ముందు జాయిన్ చేయాలి. ఏది డినామినేటర్లో ఉంటే అది జాయిన్ చేయాలి. న్యూమరేటర్లో ఉన్న పార్ట్ నుంచి ప్యారలల్ లైన్ గీయాలి. ఇంతకుముందు లోపల వైపు వచ్చింది కనుక దీన్ని మీట్ అయింది. బయట వైపు వచ్చేటప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం. అలాగే ఈ ప్యారలల్ లైన్ కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఈ సైడ్స్ రెండు ఎక్స్టెండ్ అయిన తర్వాత అవి మీట్ అవుతాయి. టోటల్ ట్రయాంగిల్ A', B, C' అవుతుంది. అది మనకి ఎగ్జాక్ట్గా 1.5 టైమ్స్. అంటే ఇది మొత్తం 3 పార్ట్స్ ఉంటే
ఇది 2 పార్ట్స్ ఉంటుంది కనుక 3/2 టైమ్స్ మనం చేసినట్లు అవుతుంది. సో ఇప్పుడు మనం స్టెప్స్ వరుసగా చేసుకుంటూ వెళ్దాం. సో ఇంతకుముందులాగే మళ్ళీ మీకు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూపించడం జరిగింది. స్టెప్స్లో మనం ముందు ఏం చేయాలో రాద్దాం. సో ఫస్ట్ పాయింట్గా మనం రాయాల్సింది ఏమిటి? కన్స్ట్రక్ట్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ విత్ బేస్ 8 సెంటీమీటర్స్ అండ్ ఆల్టిట్యూడ్ 4 సెంటీమీటర్స్. అది మనం చేయాల్సినటువంటి ఫస్ట్ స్టెప్. సో అదే విషయం రాస్తాను చూడండి. ఐసోసెలస్ ట్రయాంగిల్ని బేస్ 8 సెంటీమీటర్స్ గాను ఆల్టిట్యూడ్ 4 సెంటీమీటర్స్ గాను తీసుకుని గీయాలి. అయితే అలా గీచే విధానంలో భాగంగా ముందు మనం ఏం చేస్తాం? బేస్ 8 సెంటీమీటర్స్ వచ్చే విధంగా ఒక లైన్ సెగ్మెంట్ మనం తీసుకుందాం. సో ఇది మనకి బేస్. ఈ బేస్ ఎంత ఉంది? 8 సెంటీమీటర్స్ ఉంది. ఈ 8 సెంటీమీటర్స్ వచ్చిన తర్వాత ఆల్టిట్యూడ్ 4 సెంటీమీటర్స్ రావాలి అంటే మనం ఏం చేయాలనుకున్నాం? దీనికి కరెక్ట్గా మిడిల్లోంచి వెళ్ళేటువంటి పెర్పెండిక్యులర్ బైసెక్టార్ మనం డ్రా చేయాలంటే ఈ బోత్ వెర్టెక్స్ నుంచి హాఫ్ కంటే ఎక్కువ రేడియస్ తీసుకుని ఇటువైపు ఆర్క్స్ గీయడం ద్వారా వాటిని జాయిన్ చేస్తే ఆటోమేటిక్గా దీనికి పెర్పెండిక్యులర్ బైసెక్టార్ మనకు వస్తుంది. దాన్ని మనం జాయిన్ చేద్దాం. సో ఈ విధంగా ఇలా మధ్యలోంచి వెళ్తూ పెర్పెండిక్యులర్ బైసెక్టార్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ సైడ్స్ పేరు బీసీ అని పెట్టాం. ఇప్పుడు దీనిపైన ఏ అనే పాయింట్ మనకు వస్తుంది. ఏ అనేది ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఆల్టిట్యూడ్ ఎంత ఉండాలని ఇచ్చారు చూడండి, 4 సెంటీమీటర్స్. అంటే ఈ మిడిల్లోంచి కొలిస్తే డైరెక్ట్గా 4 సెంటీమీటర్స్ ఎక్కడికైతే వస్తుందో ముందుగా ఆ పాయింట్ మనం మార్క్ చేద్దాం. సో ఈ ప్లేస్కి 4 సెంటీమీటర్స్ వచ్చింది అనుకుందాం. ఇది ఏ. ఇప్పుడు ఏం చేయాలి? ఏబీని ఏసీని జాయిన్ చేయాలి. సో చూడండి, నేను ఏబీ ఏసీ జాయిన్ చేస్తాం. ఇప్పుడు టోటల్గా ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. అంటే ఈ ఫస్ట్ స్టెప్లో చేసిన పార్ట్ మొత్తం ఇదనమాట. ట్రయాంగిల్ ఏబీసీ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నాం ఇప్పటి వరకు. కాకపోతే అందులో వాడు ఇచ్చిన మెజర్మెంట్స్ సూట్ అయ్యేలాగా బేస్ 8 సెంటీమీటర్స్ ఉండాలి, ఇలా దాని హైట్ ఆర్ ఆల్టిట్యూడ్ 4 సెంటీమీటర్స్ ఉండాలి అని అర్థం. ఇది ఫస్ట్ పార్ట్. ఇక ఇక్కడి నుంచి ఏం చేస్తాం? దీనికి అనదర్ సిమిలర్ ట్రయాంగిల్ మనం గీయాలంటే ఇంతకుముందు చేసినట్లే ఇప్పుడు బీసీతో ఎక్యూట్ యాంగిల్ చేస్తూ మనం ఒక రేని గీచుకోవాల్సింది. అదే పాయింట్ నెక్స్ట్ మెన్షన్ చేద్దాం. సో డ్రా ఏ రే బిఎక్స్. ఈ బిఎక్స్ అనేటువంటి ఒక రేని మనం గీయాలి. మేకింగ్ అన్ ఎక్యూట్ యాంగిల్ విత్ బీసీ ఆన్ ద సైడ్ ఆపోజిట్ టు ఏ. ఇలా ఏకి ఆపోజిట్ సైడ్లో బీసీతో కొంత ఎక్యూట్ యాంగిల్ చేస్తూ ఒక రేని మనం గీచుకోవాల్సి ఉంది. సో ఆ రే ఇప్పుడు గీచాను చూడండి. టోటల్గా ఇది బిఎక్స్ అనే రే. తర్వాత ఏం చేయాలి? దీనిపైన మనం పాయింట్స్ ఈక్వల్ రేడియస్తో గుర్తించాలి. ఎన్ని పాయింట్స్ గుర్తించాలంటే ఇక్కడ అనుకున్నాం 1.5 టైమ్స్ కాబట్టి ఇక్కడ 3/2 కనుక మొత్తం 3 పార్ట్స్ దీనిపైన మార్క్ చేయాలి. అదే విషయం ఇక్కడ రాస్తాం. మార్క్ ఆఫ్ 3 పాయింట్స్. ఆ 3 పాయింట్స్ యొక్క నేమ్స్ ఏం పెట్టబోతున్నాం? B1, B2, B3 ఆన్ బిఎక్స్. ఈ బిఎక్స్ అనే రే పైన B1, B2, B3 అనేవి గుర్తిస్తాం. టు మేక్ 3 ఈక్వల్ పార్ట్స్ ఫ్రమ్ బి విత్ సేమ్ రేడియస్. బి నుంచి కరెక్ట్గా సేమ్ రేడియస్తో ఉండే విధంగా 3 ఈక్వల్ పార్ట్స్ వచ్చే విధంగా మనం చేస్తాం. సో వాటిని ఇప్పుడు మనం గుర్తిద్దాం. సో ఇక్కడ నుంచి చూడండి, బి నుంచి B1, నెక్స్ట్ B2, నెక్స్ట్ B3 ఈ విధంగా 3 ఈక్వల్ పార్ట్స్ వచ్చే విధంగా దీనిపైన మార్క్ చేయడం జరిగింది. మార్క్ చేసిన తర్వాత ఏం చేయాలి? మనం ఈ డినామినేటర్లో ఏదైతే ఉందో నెంబర్ 2 కాబట్టి సెకండ్ పార్ట్ని సితో జాయిన్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఏం రాయాలి? జాయిన్ B2 అండ్ C. సో ఫోర్త్ పాయింట్గా రాసాను చూడండి, జాయిన్ B2 అండ్ C. ఇప్పుడు మనం B2ని Cని జాయిన్ చేద్దాం. సో చూడండి, B2 C జాయిన్ చేస్తే ఈ విధంగా ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ లైన్ సెగ్మెంట్కి ప్యారలల్గా B3 నుంచి, బికాజ్ ఇక్కడ న్యూమరేటర్ ఈస్ 3 కాబట్టి 2 + 1 3/2 టైమ్స్ కనుక B3 నుంచి ఒక ప్యారల్ లైన్ గీస్తాం. అది ఎక్కడ మీట్ అవుతుంది? బీసీని మీట్ అవ్వకుండా బీసీ ఎక్స్టెండెడ్, బీటీని ఎక్స్టెండ్ చేసిన దాన్ని ఎక్కడైతే మీట్ అవుతుందో ఆ ప్లేస్ C డాష్ అని పేరు పెడతాం. ఇదే మనం 5th పాయింట్గా మెన్షన్ చేస్తాం. సో చూడండి, ఇప్పుడు మనం చేసే పని డ్రా ఏ ప్యారలల్ లైన్ టు B2C. B2C అనే దానికి ప్యారలల్ లైన్ గీయాలి. ఫ్రమ్ B3 ఎక్కడ నుండి? B3 నుంచి గీయాలి. టు ఇంటర్సెక్ట్ ఎలా కలిసే విధంగా? BC ఎక్స్టెండెడ్ అట్ C డాష్. ఈ BCని ఎక్స్టెండ్ చేస్తే C డాష్ వద్ద మీట్ అయ్యేలా గీయాలి. సో అదే పని ఇక్కడ చేస్తున్నాం చూడండి. ఇక్కడ నుంచి ప్యారలల్ లైన్ గీస్తాం, దీన్ని ఎక్స్టెండ్ చేస్తాం. రెండు ఎక్కడ మీట్ అయితే దాన్ని మనం C డాష్గా తీసుకుంటాం. సో చూడండి, ఇలా B3 నుంచి గీచిన ప్యారలల్ లైన్ దీనికి ఇది. BCని ఎక్స్టెండ్ చేసాం, రెండు మీట్ అయిన ప్లేస్ని మనం C డాష్గా తీసుకున్నాం. సో ఈ పాయింట్ని అక్కడ కవర్ చేయడం జరిగింది. ప్రెజెంట్ ఏం చేయాలి? మళ్ళీ ఎక్కడైతే C డాష్ వచ్చిందో మళ్ళీ దాని నుంచి ఈ విధంగా ప్యారలల్ లైన్ మనం డ్రా చేయాల్సింది. అప్పుడు అది BAని ఎక్స్టెండ్ చేస్తే A డాష్ వద్ద మీట్ అవుతుంది. అది నెక్స్ట్ పాయింట్. సో డ్రా ఏ ప్యారలల్ లైన్ టు CA ఫ్రమ్ C డాష్. ఓకే, CAకి మళ్ళీ C డాష్ నుంచి మనం ఒక ప్యారలల్ లైన్ గీస్తాం. ఏ విధంగా? BA అనే దాన్ని ఎక్స్టెండ్ చేస్తే A డాష్ వద్ద ఇంటర్సెక్ట్ అయ్యే విధంగా మనం గీయాల్సింది. అంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ C డాష్ నుంచి ఈ లైన్కి ప్యారలల్గా గీచిన లైన్ ఎక్కడ మీట్ అవుతుందో చూద్దాం. సో చూడండి, నేను C డాష్ నుంచి ప్యారలల్ లైన్ ఈ రెండుకి ప్యారలల్ ఉండేలా గీచాం. దీన్ని ఎక్స్టెండ్ చేస్తే అది A డాష్ వద్ద మీట్ అయింది. ఇప్పుడు మనకు కావాల్సిన ట్రయాంగిల్ ఏదిగా తీసుకోవచ్చు? మనం ఈ A డాష్ B C డాష్ అనేటువంటి ట్రయాంగిలే
మనకి రిక్వైర్డ్ ట్రయాంగిల్ అవుతుంది. అది ఆటోమేటిక్గా 1.5 టైమ్స్ కరెస్పాండింగ్ సైడ్స్ని కలిగి ఉంటుందని చెప్పొచ్చు. ఇదే మనం లాస్ట్ పాయింట్గా మెన్షన్ చేస్తాం. సో ట్రయాంగిల్ ఏ డాష్ బి సి డాష్ ఇస్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్ విచ్ ఈజ్ షాడో సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసి అనే ట్రయాంగిల్కి ఇది షాడో సిమిలర్గా ఉంటుంది. అంతేకాకుండా విత్ ఇట్ సైడ్స్ ఈక్వల్ టు 1.5 టైమ్స్ ఆఫ్ ద కరెస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, ఇక్కడ దీని యొక్క సైడ్స్ మనకి 1.5 టైమ్స్ ఉంటాయని ఎలా చెప్పగలం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 3 పార్ట్స్ ఉంటాయి, ఇక్కడ వరకు 2 పార్ట్స్ కనుక బీసీ డాష్ అనేది కూడా 3/2 బీసీ అవుతుంది, బిఏ డాష్ అనేది కూడా 3/2 బిఏకి సమానం అవుతుందని మనం చెప్పొచ్చు. సో ఇది మనం ఈ కన్స్ట్రక్షన్లో చేసేటువంటి విధానం. దీంతో మనం ఎక్సర్సైజ్ 8.2ని కంప్లీట్ చేస్తాం ఈ రెండు కన్స్ట్రక్షన్స్తో. ఇక రిమైనింగ్ దీని ముందు ఇంకా మనం చేయనటువంటి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మ్యాటర్తో ఉన్నటువంటి 3 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేశాక మనం ఈ పార్ట్ని పూర్తిగా ముగించినట్లు అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 5, ఎక్సర్సైజ్ 8.2కి బిఫోర్ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ 5. దీంట్లో కూడా చూడండి మ్యాటర్ రూపంలో ఉంది. దీన్ని మనం డయాగ్రామ్గా ప్రజెంట్ చేసి ఈ ప్రాబ్లం చేయాల్సింది. చూడండి, ఏ పర్సన్ 1.65 meters tall casts 1.8 meters shadow. At the same instance, a lamp post casts a shadow of 5.4 meters. Find the height of the lamp post. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వ్యక్తి యొక్క నీడ పొడవు ఇచ్చి అదే టైంలో ఒక ల్యాంప్ పోస్ట్ అంటే ఒక దీప స్తంభం అనేది 5.4 meters షాడోని ఏర్పరుస్తుంది. దీన్ని బట్టి ఆ ల్యాంప్ పోస్ట్ హైట్ ఎంత అడగడం జరిగింది. మీకు ఇంతకుముందు కానీ చెప్పుకున్నట్టు ఎప్పుడు కూడా నీడ పొడవుకి హైట్కి ఉన్న రిలేషన్ మనకు తెలుసు. ఒక హైట్ అయిన వస్తువు ఇలా తీసుకుంటే దాని నీడ పొడవు అనేది ఇలా నేలపైన ఇక్కడ నుంచి వచ్చేటువంటి సన్ రేస్ చేసేటువంటి యాంగిల్ని బేస్ అయి ఉంటుందని మనకు తెలిసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే మనం ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఏబి అనేది హైట్ అయిన అబ్జెక్ట్ అయితే దాని నీడ పొడవు బీసీ అవుతుంది. ఇది సన్ రే యొక్క వాల్ అయితే. అలాగే ఇక్కడ పర్సన్ 1.65 meters ఉంటే అతని యొక్క నీడ పొడవు 1.8 meters ఫామ్ అయిందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే టైంలో అంటే అక్కడే అదే ప్లేస్లో ల్యాంప్ పోస్ట్ క్యాస్ట్ ఏ షాడో ఆఫ్ 5.4 meters. ఇక్కడికంటే ఎక్కువ లెంత్తో ఇక్కడ 5.4 metersతో ఒక షాడో కాస్ట్ అయితే ఒరిజినల్గా మరి అక్కడ ఉన్నటువంటి ఈ ల్యాంప్ పోస్ట్ హైట్ ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇక్కడ కూడా మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది దీనిలానే. అయితే ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకుని, ఎందువల్ల ఇక్కడ యాంగిల్ ఒకటే, సేమ్ ఇన్స్టెన్స్ అంటే సన్ రేస్ ఎప్పుడు కూడా ఒకే ఇన్స్టెన్స్లో సేమ్ రేస్ మనకు వస్తాయి కాబట్టి దాని ఆధారంగా మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ రెండింటిని బట్టి పోల్చి హెచ్ వాల్యూ మనం కంపేర్ చేసి చెప్పాలి. సో దానికోసం ముందుగా ఈ రఫ్ స్కెచ్ తీసేసి మనం మెయిన్ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకుందాం. సో ఈ విధంగా 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ప్రెజెంట్ చేస్తాం చూడండి. సో దీస్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అని మనకు తెలుసు. అయితే ఇవి సిమిలర్ అని మనం కండిషన్తో రాయడానికి వీలుగా అసలు ఇక్కడ దేన్ని ఏ ట్రయాంగిల్ షేప్గా మనం కన్వర్ట్ చేయాలో చూసుకుంటే పర్సన్ 1.65 meters టాల్ అన్నాడు, అంటే దానికి పర్సన్కి సంబంధించి ఏర్పడే ట్రయాంగిల్ ఇది. అలాగే ఇక్కడ ల్యాంప్ పోస్ట్కి సంబంధించి ఇంకో ట్రయాంగిల్ దానికంటే పెద్దది తీసుకున్నాం కాబట్టి ముందు వీటికి మనం నేమ్స్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి అని తీసుకుంటే ఇందులో ఏబి అనేవాడు పర్సన్. సో పర్సన్ 1.65 meters టాల్ అన్నాడు కాబట్టి ఏబి వాల్యూ ఎంత రాసుకోవచ్చు, 1.65 meter. ఈ పర్సన్ వల్ల ఏర్పడే షాడో అతని ఫీట్ దగ్గర నుంచి అలా ఏర్పడుతుంది కాబట్టి దాని లెంత్ మనకి 1.8 meters ఇవ్వబడింది. సో ఇట్ ఈస్ 1.8 meters. సో ఇక్కడ ఏబి బీసీ అనే సైడ్స్ ఈ ట్రయాంగిల్లో మనకు తెలుసు. అదేవిధంగా సేమ్ ఇన్స్టెన్స్ అదే టైంలో మరొక చోట ఉన్న ల్యాంప్ పోస్ట్ కాబట్టి దీనికి మళ్ళీ వేరేనే, ఇది ఒక ట్రయాంగిల్ ఏబిసి అన్నాం. సపోజ్ జస్ట్ లెట్ ఇట్ సే పిక్యూఆర్ ఆర్ డిఈఎఫ్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు పిక్యూఆర్ అనే ట్రయాంగిల్లో ల్యాంప్ పోస్ట్ కాస్ట్స్ ఏ షాడో ఆఫ్ 5.4 meters అన్నాడు. సో ఇక్కడ దాని హైట్ ఇవ్వకుండా షాడో లెంత్ ఇచ్చాడు కాబట్టి ఈ క్యూఆర్ వాల్యూ మనకి ఇచ్చినట్టు 5.4 meters. బట్ ఇక్కడ దాని హైట్ మనకి తెలియదు. ఈ హైట్ని సపోజ్ పీక్యూ అని ఉంచవచ్చు లేదా హైట్ని మనం హెచ్గా తీసుకోవచ్చు, హెచ్ మీటర్స్ రూపంలో. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ని మనం కంపేర్ చేయాలి. కంపేర్ చేసినప్పుడు ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఎలా చెప్పగలం, ఇందులో ఉన్న యాంగిల్స్ సమానమని మనం రాస్తేనే చెప్పగలుగుతాం. ఇక్కడ బి దగ్గర ఇక్కడ క్యూ దగ్గర 90 degrees యాంగిల్ ఉంటుంది. దాంతోపాటు సన్ రేస్ ఎప్పుడు కూడా సేమ్ ఇన్స్టెన్స్లో ప్యారలల్గా ఉంటాయి కాబట్టి ఏసీ పిఆర్ మనకి ప్యారలల్ లైన్స్గానే భావిస్తాం కనుక ఇక్కడ సి కానీ ఆర్ కానీ ఒకే యాంగిల్ అని మనం చెప్పొచ్చు అనమాట. సరే, ముందుగా మనం ఇచ్చిన దానిలోని మ్యాటర్ రాసుకుంటూ వెళ్తే హైట్ ఆఫ్ ద పర్సన్, ఇక్కడ ప్రాబ్లంలో ఏదైతే మనం చూపించామో వాటి గురించి ముందుగా ఒకసారి రాద్దాం. ఇక్కడ పర్సన్ అంటే మనం చూపించిన డయాగ్రామ్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు హైట్ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు 1.65 meters. అలాగే అతని యొక్క నీడ పొడవు, సో లెంత్ ఆఫ్ ఇస్ ఎ షాడో,
అంటే ఆ పర్సన్ యొక్క నీడ పొడవు ఎంత అంటే మనం అక్కడ చూపించింది బి నుండి సి వరకు ఇట్ ఈస్ 1.8 మీటర్స్. ఇన్ ద సేమ్ వే లెట్ ద హైట్ ఆఫ్ ది ల్యాంప్ పోస్ట్, మనం కనుక్కోవాల్సింది అక్కడ ఉన్నటువంటి దీపం స్తంభం యొక్క ఎత్తు. సో ఇక్కడ హైట్ ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్ ఎంత అని తీసుకున్నాము అంటే ఇక్కడ పి నుంచి క్యూ వరకు ఉన్నది, దాన్నే మనం హెచ్ మీటర్స్ అనుకుందాం, బికాజ్ ఇక్కడ యూనిట్స్ అన్ని హెచ్ మీటర్స్లో ఉన్నాయి. బట్ ఇక్కడ దాని షాడో లెంత్ మనకి ఇవ్వడం జరిగింది. సో లెంత్ ఆఫ్ ఇట్స్ షాడో అంటే దేనిదైతే అక్కడ మనం ల్యాంప్ పోస్ట్ అంటున్నామో దాని యొక్క నీడ పొడవు ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది, అది క్యూఆర్ వాల్యూ 5.4 మీటర్స్. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని రాయడానికి వీలుగా మనం ఆ మ్యాటర్ని ముందుగా ప్రజెంట్ చేద్దాం. సో ఇక్కడ ఈ రెండు ట్రయాంగిల్స్ని కంపేర్ చేస్తున్నాం, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ పిక్యూఆర్. ఈ రెండింటిని పోల్చినట్లయితే డైరెక్ట్గా మనం సమానం చెప్పగలిగింది ఏది, బి అండ్ క్యూ యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పొచ్చు. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ, బోత్ ఆర్ 90 degrees. బికాజ్ మనకి ల్యాంప్ పోస్ట్ అయినా పర్సన్ అయినా గ్రౌండ్ పై నిలబడినప్పుడు వెర్టికల్గా ఉన్నట్లుగా అర్థం కాబట్టి అది 90 degrees అని ఆటోమేటిక్గా తీసుకోవచ్చు. ఇక మరొక యాంగిల్ మనం ఏం తీసుకోవచ్చు, ఈ సి దగ్గర ఏర్పడే యాంగిలే ఆర్ దగ్గర ఏర్పడుతుందని కూడా మనం చెప్పొచ్చు. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. సిన్స్ ఎందువల్ల ఈ రెండు సమానం అంటే ఇక్కడ మనకి ఏసీ అనేటువంటి లైన్ సెగ్మెంట్ పిఆర్ అనేటువంటి దానికి ప్యారలల్గా ఉంటుంది, బికాస్ అట్ ద సేమ్ ఇన్స్టెన్స్ సన్ రేస్ ఆర్ ప్యారలల్ అని చెప్పొచ్చు. అదే విషయం ఇక్కడ రాస్తున్నాను చూడండి, అట్ ద సేమ్ ఇన్స్టెన్స్ మనకి ప్రాబ్లంలో ఇచ్చిందని అంటే ఒకే సమయంలో ఒకే పరిస్థితుల్లో అక్కడ పడే సన్ రేస్ అన్నీ మనకి ప్యారలల్గా ఉంటాయి. సన్స్ రేస్ ఆర్ ప్యారలల్. సో ప్యారలల్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ సి దగ్గర అక్కడ ఉన్నటువంటి ఆర్ దగ్గర ఏర్పడేటువంటి యాంగిల్స్ ఈక్వల్. సో ఈ రెంటి వల్ల మనకి ఏం తెలుస్తుంది, రెండు యాంగిల్స్ ఎప్పుడైతే రెండు సమానమైనయో బిక్యూకి సిఆర్కి సమానమైందంటే ఆటోమేటిక్గా ఏ పి అనే యాంగిల్కి సమానం అవుతుంది. సో మనం ఏం రాయొచ్చు, బై ఏ సిమిలారిటీ, టూ యాంగిల్స్ మనకి సమానం అయిన వెంటనే ఆ రెండు ట్రయాంగిల్స్ని మనం ఏమంటాం, సిమిలర్ ట్రయాంగిల్స్ అని పిలుస్తాం. సో ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పడానికి ఏ సిమిలారిటీస్ వాడాలి, అలాగే సిమిలారిటీ ఉపయోగించిన తర్వాత వాటిలో కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ మనకి ఏబికి కరస్పాండింగ్ ఇక్కడ పీక్యూ కాబట్టి ఆటోమేటిక్గా ఇందులో నుంచి మనం ఏం రాయొచ్చు, దేర్ఫోర్ ఏబి బై పీక్యూ, ఏబికి కరస్పాండింగ్ సైడ్ పీక్యూ కనుక ఆ రేషియో ఎంత ఉంటుందో బీసీ బై క్యూఆర్ అవుతుంది. సో వీటి ప్లేస్లో ఏబి పీక్యూ బీసీ క్యూఆర్ ప్లేస్లో మనకి వచ్చిన వాటిని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనం తెలియని వాల్యూ కనుక్కోవచ్చు. ఏబి వాల్యూ చూడండి ఇక్కడ 1.65 అన్ని మీటర్స్లో ఉన్నాయి, బై పీక్యూ వాల్యూనే మనం హెచ్ అనుకున్నాం, బై హెచ్ ఇజ్ ఈక్వల్ టు బీసీ వాల్యూ 1.8 బై క్యూఆర్ వాల్యూ ఈజ్ 5.4. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఈ సింప్లిఫికేషన్లో భాగంగా మనం యాక్చువల్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1.8 బై 5.4 ఇవి కొంత క్యాన్సిలబుల్గా ఉన్నాయి. అంటే దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా డెసిమల్స్ పోగొట్టి 18/54గా రాసుకోవచ్చు. టోటల్గా మీరు అబ్జర్వ్ చేస్తే 18 54లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆర్ అదర్ టేబుల్స్ మీరు చూసినా 6 టేబుల్ కానీ 3 టేబుల్ ఇలాంటివి క్యాన్సిల్ చేసుకున్నా ఫైనల్గా ఇది ఇందులో 3 టైమ్స్ పోయింది. సో ఇప్పుడు మనకి హెచ్ వాల్యూ రావాలంటే అది బైలో ఉంది కనుక క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ హెచ్ ఇటువైపుకి బైలో ఉన్న 3 ఇటువైపుకి వస్తుంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో 1.65 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ హెచ్. దేర్ఫోర్ హెచ్ ఎంత అవుతుంది అంటే ఇక ఫైనల్గా 1.65ని 3తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ అవుతుంది. సో 3 5s are 15, లాస్ట్లో 5, 3 6s are 18 ప్లస్ 1 ఉంది కనుక 9 అవుతుంది, ఇక్కడ 19. నెక్స్ట్ పాయింట్ పెట్టాం, 3 ప్లస్ అక్కడ ఒక 1 కాబట్టి 4.95 మీటర్స్ మనకు టోటల్గా వచ్చింది. సో హెచ్ అని మనం పిలిచేది ఆ హైట్ ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్ కాబట్టి ఫైనల్గా ఆ కంక్లూజన్ మనం రాస్తాం. సో హైట్ ఆఫ్ ది ల్యాంప్ పోస్ట్, అక్కడ ఉన్నటువంటి ఆ దీప స్తంభం యొక్క ఎత్తు ఎంత అంటే ఫైనల్గా ఈ ప్రాబ్లంలో ఇచ్చిన మ్యాటర్ ద్వారా మనకు వచ్చినటువంటిది 4.95 మీటర్స్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా రెండు సిమిలర్ ట్రయాంగిల్స్లో ఒక 2 pairs ఆఫ్ సైడ్స్ కంపేర్ చేసేటప్పుడు వాటిలో ఒక అన్నోన్ వాల్యూ ఉన్నప్పుడు ఎలా కనుక్కోవాలో మనం ఆటోమేటిక్గా దీని ద్వారా నేర్చుకుందాం. ఇక నెక్స్ట్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 6 ఇప్పుడు చూద్దాం. సో దీనిలో కూడా మనకి డయాగ్రామ్ అనేది ఈ మ్యాటర్ చదివి మనం ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ మ్యాన్ సీస్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ ఇన్ ఎ మిర్రర్ విచ్ ఈస్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 87.6 meters ఫ్రమ్ ద టవర్. అంటే
ఒక టవర్ అనేది ఉంది ఇక్కడ, ఒక శిఖరం. ఒక మనిషి ఆ టాప్ ఆఫ్ ఏ టవర్ని మిర్రర్లో చూస్తున్నాడు. అది కూడా ఎక్కడ? 87.6 మీటర్స్ డిస్టెన్స్లో. ఎక్కడి నుండి అంటే టవర్ నుంచి. నెక్స్ట్, ద మిర్రర్ ఈజ్ ఆన్ ద గ్రౌండ్ ఫేసింగ్ అప్వర్డ్స్. ఆ మిర్రర్ ఎక్కడుందంటే గ్రౌండ్ పై పెట్టుంది, పై భాగాన్ని తిప్పి పెట్టబడి ఉంది. ద మ్యాన్ ఈజ్ 0.4 meters away ఫ్రమ్ ద మిర్రర్ అండ్ హిజ్ హైట్ ఈజ్ 1.5 meters. హౌ టాల్ ఈజ్ ద టవర్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి మనం అంటే ఏ విధంగా రఫ్ స్కెచ్ ఒకటి ఫ్రేమ్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టవర్ ఈ విధంగా ఉంది అనుకుంటే, దీనికి కొంత దూరంలో ఒక మనిషి నిలబడి ఉన్నాడు. మనం ఈ రెండింటిని కలిపే గ్రౌండ్ ఇది అనుకుందాం. ఇది మ్యాన్, ఇది టవర్. ఎందుకంటే మ్యాన్ కంటే టవర్ హైట్లో ఉంది కాబట్టి ఆ హైట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మ్యాన్ హైట్ ఇక్కడ 1.5 meters ఉంటే, మరి టవర్ హైట్ మనకి ఇవ్వలేదు. అదే క్వశ్చన్, హౌ టాల్ ఈస్ ద టవర్? బట్ మ్యాన్ సీస్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ ఇన్ ఏ మిర్రర్. ఈ పై భాగాన్ని ఇతను డైరెక్ట్గా నేరుగా ఇలా చూడకుండా గ్రౌండ్ పైన ఒక మిర్రర్ని పెట్టి ఆ పై భాగం ఈ మిర్రర్లో కనపడే విధంగా చూస్తున్నాడు అని అర్థం. ఇక్కడ మనకి ఇచ్చింది ఏ మిర్రర్ విచ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 87.6 meters ఫ్రమ్ ద టవర్. ఈ టవర్ నుంచి చూస్తే 87.6 meters డిస్టెన్స్లో ఒక మిర్రర్ ఉంది. ఇది ఎం అనుకుందాం, అదే మిర్రర్ ప్లేస్ అనమాట. ఈ మిర్రర్ ఇలా ఇంత దూరంలో పెట్టడం వల్ల కరెక్ట్గా ఆ టాప్ పార్ట్ ఇతనికి ఈ అద్దంలో కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ మిర్రర్ని ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి తోను అదేవిధంగా ఈ టవర్ యొక్క పైకొనతోను జాయిన్ చేయడం వల్ల ఆటోమేటిక్గా రెండు ట్రయాంగిల్స్ ఫ్రేమ్ అవుతాయి. చూడండి, ఇది మిర్రర్ ఉన్న ప్లేస్. ఇప్పుడు మీకు 0.4 meters ఏంటి ఇక్కడ? ద మ్యాన్ ఈజ్ 0.4 meters అవే ఫ్రమ్ ద మిర్రర్. అంటే మిర్రర్కి ఇతనికి ఉన్న డిస్టెన్స్ అయితే 0.4 meters అని ఇవ్వడం జరిగింది. అండ్ హిజ్ హైట్ ఈజ్ 1.5 ఇక్కడ రాసాం. ఈ మూడు విలువల ఆధారంగా మళ్ళీ ఇంత ముందు అన్నట్టు ఈ దీని యొక్క టవర్ హైట్ హెచ్ ఎంతో మనం కనుక్కోవాలి. సేమ్ అలాగే ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ని కంపేర్ చేయడం ద్వారా అది మనం చేయొచ్చు అనమాట. ఎందువల్ల అంటే మనకి ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఎలా అవుతాయని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఎం దగ్గర ఇటువైపు అంటే మనకు తెలుసు వాటిని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. పతన కోణం, పరావర్తన కోణం అంటాం. అంటే ఒక లైట్ అనేది దీని మీద పడి నెక్స్ట్ రిఫ్లెక్ట్ అయ్యి ఇలా కనపడడం వల్లే ప్రతిబింబం కనిపిస్తుంది. కాబట్టి ఆ మిర్రర్ ఉన్న ప్లేస్లో యాజ్ పర్ ఫిజిక్స్ రూల్స్ మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంతైతే ఉందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంతే ఉంటుంది. కాబట్టి ఈ ఎం దగ్గర బోత్ సైడ్స్ యాంగిల్ సమానం అని మనం చెప్పొచ్చు. సో ముందుగా ఇదే డయాగ్రామ్ మనం నీట్గా ప్రెజెంట్ చేద్దాం. సో ఫస్ట్ ఇలాంటి డయాగ్రామ్నే ఇక్కడ తీసుకున్నాం. చూడండి, వీటికి ముందుగా మనం నేమ్స్ ఇస్తే సపోజ్ ఇక్కడ ఏబి అందాం. అలాగే ఇక్కడ నేను ఏదైనా పీక్యూ అని తీసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న టవర్ని మిడిల్లో ఎం అని పెట్టుకున్నాం పేరు. ఎందుకంటే చూడంగానే ఇది మిర్రర్ అని మనకు ఐడియా రావడానికి వీలుగా ఇక్కడ ఎం. ఇలా నేమ్స్ అనేవి మన ఇష్టం వచ్చిన ఏదైనా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ డిస్టెన్స్లో అబ్జర్వ్ చేయాలి కనుక చూడండి, 87.6 meters ఫ్రమ్ ద టవర్. టవర్ అంటే ఇక్కడ పీక్యూ, మిర్రర్ ఉండాల్సిన డిస్టెన్స్ అది. సో ఎంక్యూ వాల్యూ మనకి ఇవ్వబడింది 87.6 meters. నెక్స్ట్, మిర్రర్ ఈజ్ ఆన్ ద గ్రౌండ్ అన్నాం. ద మ్యాన్ ఈజ్ 0.4 meters అవే ఫ్రమ్ ద మిర్రర్. ఇక్కడ ఈ మ్యాన్కి మిర్రర్కి ఉన్న దూరం ఇది ఎంత ఉండాలి? 0.4 meters. అండ్ హిజ్ హైట్ ఈజ్ 1.5 meters. అంటే ఇక్కడ ఈ మనిషి ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఇతని హైట్ ఎంత ఉండాలి? 1.5 meters. సో అంతకంటే హైట్లో ఈ టవర్ ఉంటుంది. సో ఆ టవర్ యొక్క హైట్ మనకు తెలియదు, దాన్నే మనం హెచ్ మీటర్స్ అనుకుందాం. ఇది టోటల్గా డయాగ్రామ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ బి దగ్గర 90 degrees ఫ్రేమ్ అయితే క్యూ దగ్గర 90 degrees ఉంటుంది. అలాగే ఎం దగ్గర ఇటువైపు ఎంత యాంగిల్ ఉంటుందో ఇటువైపు కూడా అంతే యాంగిల్. బికాజ్ ఇక్కడ నుంచి వచ్చేటువంటి కాంతి కిరణం దీని మీద పడి దాన్ని రిఫ్లెక్ట్ అయ్యి ఏదో ప్రతిబింబంగా కనిపిస్తుంది. కాబట్టి ఏకి ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం, దీన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. ఒక లైట్ ఏదైనా సరే లైట్ రే అనేది మిర్రర్ మీద ఎంత యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్తో పడితే అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుందనే ఫార్ములా ఆధారంగా, అంటే ఫిజిక్స్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని మనం చెప్పొచ్చు. బికాజ్ రెండు యాంగిల్స్ ఇందులో ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఏ పీకి ఈక్వల్ అవుతుందని చెప్పొచ్చు. సో దానిలో భాగంగా ముందు మనం ఇచ్చిన విషయాన్ని రాసుకుంటే ఇక్కడ కూడా హైట్ ఆఫ్ ద పర్సన్ ముందు ప్రాబ్లంలో ఏవైతే చూపించామో డయాగ్రామ్లో వాటి గురించి రాస్తున్నాం. ఇక్కడ హైట్ ఆఫ్ ద పర్సన్ ఉన్నటువంటి హైట్ అంటే ఇక్కడ ఉన్న డయాగ్రామ్లో ఏబి వాల్యూ 1.5 meters. అలాగే లెట్ ద హైట్ ఆఫ్ ది టవర్, ఇదే మనం కనుక్కోవాలి. సో టవర్ యొక్క హైట్ ఏమనుకున్నాం? ఇక్కడ హెచ్ అనుకున్నాం. ఆ హెచ్ని కూడా మనం దేంతో సూచించాం? ఇక్కడ ఉన్నటువంటి పదాల్లో పీక్యూ. సో పీక్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మీటర్స్. వీటితో పాటు ఇంకో రెండు డిస్టెన్స్లు రాయాలి. డిస్టెన్స్ ఆఫ్ ది మిర్రర్ ఫ్రమ్ ది టవర్ అండ్ మ్యాన్, ఈ రెండు మనకి ఇవ్వడం జరిగింది. సో ముందుగా
లెట్ ద పొజిషన్ ఆఫ్ ద మిర్రర్. అక్కడ మనం అసలు మిర్రర్ యొక్క పొజిషన్ ఎక్కడ చూపించామంటే దాని స్థానాన్ని m దగ్గర. లెట్ ద పొజిషన్ ఆఫ్ ద మిర్రర్ బి m అనే ప్లేస్లో అది ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు డిస్టెన్స్లో మనకి ఇవ్వబడ్డాయి. బికాజ్ బి నుంచి m ఉన్న డిస్టెన్స్ ఏమో 0.4 మీటర్స్, m నుండి q ఉన్న డిస్టెన్స్ 87.6 మీటర్స్. సో ఇప్పుడు మనం ఈ రెండు ట్రయాంగిల్స్ని ఎప్పటిలాగే కంపేర్ చేస్తే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఆ ట్రయాంగిల్స్ యొక్క నేమ్స్. ఇన్ ట్రయాంగిల్ ఏబిఎం ఇక్కడున్న పటం ప్రకారం అండ్ ట్రయాంగిల్ పిక్యూఎం, ఈ రెండింటిని మనం తీసుకున్నట్లయితే ఈ రెండిట్లో కూడా ఏ పార్ట్స్ సమానమో మనం ఒకసారి రాస్తే మనకు తెలిసినది బి అనేటువంటి యాంగిల్. సో యాంగిల్ బి అనే వాల్యూ యాంగిల్ క్యూకి ఈక్వల్. ఈ రెండు కూడా 90 డిగ్రీస్. బికాజ్ అక్కడ మ్యాన్ అయినా లేకపోతే టవర్ అయినా గ్రౌండ్కి వెర్టికల్ పొజిషన్లో స్టాండ్ అయినట్లు కాబట్టి అది 90 డిగ్రీస్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ యాంగిల్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి m దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్ ఏఎంబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పిఎంక్యూ అని కూడా చెప్పొచ్చు. దీనికి రీజన్ ఏమిటి, మనకు ఆల్రెడీ తెలుసు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే మనకి దేని మీదైనా పడేటువంటి యాంగిల్ ఎంత ఉంటుందో ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. అంటే అక్కడి నుంచి మనకి రిఫ్లెక్ట్ అవుతూ పడేటువంటి యాంగిల్ కూడా అంతే ఉంటుంది. బికాజ్ రిఫ్లెక్షన్ వల్లే మనకి ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఈ మిర్రర్లో పి యొక్క ఇమేజ్ ఏ నుంచి కనిపిస్తుంది అన్నాడు కాబట్టి ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతుంది, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అవుతుంది. ఈ రెండు వాల్యూస్ సమానంగా ఉండాలి. సో ఈ రెండు ట్రయాంగిల్స్లో రెండు యాంగిల్స్ ఎప్పుడైతే సమానమో ఎప్పట్లాగే మనం ఏం రాయొచ్చు, బై ఏ సిమిలారిటీ అంటే యాంగిల్ సిమిలారిటీ ప్రకారం టూ యాంగిల్స్ ఎప్పుడైతే ఈక్వల్ అయ్యాయో ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్. సో ట్రయాంగిల్ ఏబిఎం ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఎం. చూసారు కదా, ఇదే ఆర్డర్లో ఏబిఎం పిక్యూఎం. ఎందువల్ల అంటే m అనే యాంగిల్ రెండు చోట్ల ఈక్వల్, బి ప్లేస్లో ఇక్కడ క్యూ రావాలి కాబట్టి అదే ఆర్డర్లో రాస్తాం. ఇప్పుడు వీటిలో కరస్పాండింగ్ సైడ్స్ రేషియో మనం సమానం చేయొచ్చు. దేర్ ఫోర్ ఎప్పుడైతే ఇవి సిమిలర్ అని రాసామో ఇక్కడ తీసుకున్న సైడ్ కరస్పాండింగ్ సైడ్ ఇక్కడ బైలో రాసుకుంటే ఆ రేషియో ఈక్వల్గా ఉండాలి. ఇందులో మనకు తెలిసిన వాల్యూస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏబి, సో ఏబి బై ఏబికి కరస్పాండింగ్ సైడ్ ఇందులో ఏముంటుంది, పీక్యూ. సో ఏబి బై పీక్యూ ఇజ్ ఈక్వల్ టు మరొక కరస్పాండింగ్ సైడ్ తీసుకోవాలంటే ఇక్కడ ఏమో అవసరం మనకి బిఎం. సో ఇజ్ ఈక్వల్ టు బిఎం బై ఇక్కడ బిఎంకి కరస్పాండింగ్ సైడ్ మనకి క్యూఎం అవుతుంది, బిఎం బై క్యూఎం. ఈ వాల్యూస్ అన్ని అక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏబి వాల్యూ ఇక్కడ రాసుకుంటాం 1.5 అన్ని మీటర్స్లో ఉన్నాయి. పీక్యూ, ఈ పీక్యూ వాల్యూ మనం ఫైండ్ చేయాల్సింది కాబట్టి అది తెలియదు కనుక దాన్ని హెచ్గా తీసుకున్నాం. ఇజ్ ఈక్వల్ టు బిఎం వాల్యూ ఈజ్ 0.4 బై క్యూఎం వాల్యూ ఆల్రెడీ 87.6. మీకు ఇంతకుముందు చెప్పినట్లే దీన్ని మనం డెసిమల్స్ పోగొట్టుకుంటే 4/876గా రాసేసుకోవచ్చు. అంతే కదా, ఇక్కడ ఒక డిజిట్ ఇక్కడ ఒక డిజిట్ మారిస్తే. మరి మీరు అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా ఈ 4 టేబుల్ ఇందులో క్యాన్సిల్ అయిపోతుంది. సో మనం 4 టేబుల్ని టోటల్గా క్యాన్సిల్ చేస్తే 2 4s are 8, 7లో 1 4 is 4, మరి ఇక్కడ 36 ఉంది కాబట్టి 9 4s are 36. అంటే టోటల్గా ఇది 1/219 వచ్చింది. ఇప్పుడు మనకి హెచ్ వాల్యూ రావాలంటే ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేయాలి కాబట్టి నెక్స్ట్ స్టెప్లో 1.5 into 219 is equal to 1 into h. Therefore h is equal to మనం హెచ్ చేయాల్సింది ఎంత, 219ని మనం 1.5తో మల్టిప్లై చేయాలి. ఒకసారి ఇక్కడ మల్టిప్లికేషన్ చూద్దాం, చూడండి. 5 9s are 45, 5 1s are 5 plus 4 9, 5 2s are 10. ఇక్కడికి 5తో చేస్తాం. నెక్స్ట్ 1తో లైన్ ఈ విధంగా వచ్చింది. సో ఇట్ ఈస్ 5 18, ఇక్కడ 2, ఇక్కడ 3. డెసిమల్ తర్వాత ఇక్కడ ఒక డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒకటి ప్లేస్ వదలాలి. సో టోటల్గా మనకి ఎంత వచ్చిందో చూడండి, 328.5 మీటర్స్. సో ఇది దేని వాల్యూ అవుతుంది, హైట్ ఆఫ్ ది టవర్. మనకి క్వశ్చన్ కూడా హౌ టాల్ ఇస్ ద టవర్ అన్నాడు కాబట్టి ఆ టవర్ యొక్క పొడవు లేదా హైట్ ఎంత ఉంది అని, కాబట్టి హైట్ ఆఫ్ ద టవర్ హియర్ ఈజ్ 328.5 మీటర్స్గా మనం చెప్పొచ్చు. ఇవన్నీ ఎలా అయితే డెసిమల్స్ రూపంలో ఉన్నాయో దీన్ని కూడా డెసిమల్గా ఎక్స్ప్రెస్ చేసాం. ఈ క్యాన్సిలేషన్ మనం ఏ విధంగానే చేసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లై వీటి తీసుకొచ్చాక బై చేసిన, లేదంటే 15/4గా రాసి చేసినా, ఏ విధంగా చేసినా టోటల్గా మనకి ఆన్సర్ అయితే ఇదైతే వస్తుంది. సో దీంతో మనకి ఎగ్జాంపుల్ 6 కంప్లీట్ అయింది. ఇక ఫైనల్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ 8.2కి ముందున్న లాస్ట్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సో ఎగ్జాంపుల్ 7లో మీకు డయాగ్రామ్ ఆల్రెడీ ప్రాబ్లంలోనే ప్రజెంట్ చేయడం జరిగింది. ఇది చూస్తూ మనం ఆ ప్రాబ్లమ్ని చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఆ క్వశ్చన్ చదువుదాం. ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ దేని గురించి అనేది. గోపాల్ ఈజ్ వరీయింగ్ దట్ హిస్ నైబర్ కెన్ సీ ఇంటూ హిస్ లివింగ్ రూమ్
ఫ్రమ్ ద టాప్ ఫ్లోర్ ఆఫ్ హిజ్ హౌస్. అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ హౌస్ ఈ స్ట్రక్చర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే గోపాల్ అనే వ్యక్తి అతని నైబరు అతని లివింగ్ రూమ్లోకి అతను ఆ పైన ఉన్న టాప్ ఫ్లోర్ నుంచి నేరుగా చూడగలుగుతున్నాడు అనే విషయాన్ని గమనించి ఇతను వరి అవుతున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఏ అనే ప్లేస్ మనం చూపించింది ఇతని యొక్క లివింగ్ రూమ్ అనమాట. ఈ ఫస్ట్ ఇక్కడ ఇతను ఉన్నటువంటి ప్లేస్ ఇది లివింగ్ రూమ్. దీన్ని మరొక వెనకాల ఉన్న ఇంకో బిల్డింగ్ యొక్క టాప్ ఫ్లోర్లో ఈ దగ్గర ఉన్న వ్యక్తి నేరుగా దీన్ని చూడగలుగుతున్నాడు. ఇతనికి డైరెక్ట్గా ఇక్కడ విషయాలు కనపడిపోతూ ఉన్నాయి. అది ఇతను చూసి వరి అయ్యాడు. వరి అయ్యి అతను ఏమనుకున్నాడు, హీ హాస్ డిసైడెడ్ టు బిల్డ్ ఏ ఫెన్స్ దట్ ఈస్ హై ఎనఫ్ టు బ్లాక్ ద వ్యూ ఫ్రమ్ దే టాప్ ఫ్లోర్ విండో. ఈ పైభాగం విండోలోంచి అతనికి ఈ ప్లేస్ కనిపిస్తుంది కాబట్టి ఎంతవరకైతే అతనికి కనిపించకుండా చేయాలో అక్కడ వరకు ఒక ఫెన్స్ అంటే ఒక అడ్డు గోడని నిర్మించాలి అనుకున్నాడు. ఎంత హైట్ ఎనఫ్ అయితే అంత హైట్. ఎందుకంటే బాగా ఎక్కువ హైట్ మనం నిర్మించడం వల్ల ఇబ్బంది కాబట్టి ఎంత దూరంలో ఏ హైట్తో నిర్మిస్తే కరెక్ట్గా అతని యొక్క వ్యూను బ్లాక్ చేయడం వీలవుతుందో ఆ ప్లేస్లో అతను నిర్మించాలి అనుకున్నాడు. వాట్ షుడ్ బి ద హైట్ ఆఫ్ ద ఫెన్స్. అప్పుడు ఆ ఫెన్స్ హైట్ ఎంత ఉండాలి, ఎంత హైట్ మనం నిర్మించాలి. ద మెజర్మెంట్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం డయాగ్రామ్లోనే వాల్యూస్ అన్ని ఇవ్వబడ్డాయి. క్వశ్చన్లో ఏ వాల్యూ ఇవ్వలేదు మనకి. మెజర్మెంట్స్ గివెన్ ఇన్ ద ఫిగర్ అని అంటే మీరు మొత్తం పటం అబ్జర్వ్ చేసి చేయాల్సి ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనం ఇందులో ఏమేమి తీసుకోవచ్చు అంటే చూడండి, గోపాల్ ఉన్నటువంటి లివింగ్ రూమ్ ప్లేస్ ఈ అనమాట. నైబర్ ఫస్ట్ ఫ్లోర్ అంటే ఈ నుంచి ఏను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అందువల్ల ఇతను ఏం చేశాడు, ఇక్కడ నుంచి ఒక ఫెన్స్ నిర్మించాలనుకున్నాడు. ఆ ఫెన్స్ నిర్మించిన ప్లేస్ మనం క్యూడీగా చెప్పుకోవచ్చు. బికాజ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏం చేశాడంటే ఏ నుంచి కరెక్ట్గా హారిజంటల్గా ఒక లైన్ గీస్తే దీన్ని ఎక్కడ మీట్ అయిందో దాన్ని సి అని పేరు పెట్టాడు. ఈ హైట్ 1.5 మీటర్స్ అంటే ఓన్లీ గోపాల్ ఉన్నటువంటి అతని లివింగ్ రూమ్ వరకు ఉన్న హైట్ ఏమో 1.5 మీటర్స్. దానికంటే అబోవ్ 12 మీటర్స్ హైట్లో అతని నైబర్ ఫస్ట్ ఫ్లోర్ ఉంది. సో ఇది 1.5 అంటే సిఆర్ బిక్యూ ఏపీ ఇవన్నీ కూడా 1.5. సో ఈ మూడు వాల్యూస్ కూడా 1.5. అదేవిధంగా టోటల్గా ఆ బిల్డింగ్ యొక్క గ్రౌండ్కి ఇతను ఉన్న ప్లేస్కి ఉన్న టోటల్ డిస్టెన్స్ 8 మీటర్స్ ఉంది. ఆర్ నుంచి పి వరకు కూడా 8 మీటర్స్. ఏపీ అనేది ఇక్కడ గోపాల్ హౌస్ ఉన్నటువంటి ఫస్ట్ లివింగ్ రూమ్ వరకు ఉన్నటువంటి హైట్ అనమాట. ఈ మూడు 1.5లు టోటల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి 8 మీటర్స్. ఇతను నిర్మించాలనుకున్నటువంటి ఫెన్స్ అనేది టోటల్గా ఇక్కడ నుంచి 2 మీటర్స్ హైట్లో మనం ఫెన్స్ నిర్మిస్తున్నాడు. ఇది టోటల్గా ఇతని మొత్తం ఇతని బిల్డింగ్ అనమాట. ఇందులో 2 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న చోటు నుంచి అతను కొంత ఎత్తుగా ఒక ఫెన్స్ నిర్మిస్తున్నాడు. అయితే మనకు ఆల్రెడీ క్యూ నుంచి బి వరకు ఎంత అని తెలుసు, 1.5 మీటర్స్ అని తెలుసు. ఈ రిమైనింగ్ పార్ట్ హైట్ మనకు కావాలి. అంటే అబ్జర్వ్ చేయండి, ఈ ప్లేస్ ఇక్కడ నేను టిక్ చేసినటువంటి ఈ ప్లేస్ బిడి అనే ప్లేస్ ఎంత హైటో మనం కనుక్కోగలిగితే ఇక్కడ వరకు నిర్మిస్తే ఆటోమేటిక్గా ఈ వ్యూ బ్లాక్ అయిపోతుంది. అంటే ఇతను ఈ నుంచి ఏని చూడటానికి అనువుగా లేకుండా ఇక్కడ డి వరకు మనం గోడ నిర్మించాల్సి వచ్చింది. సో ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ మనకు తెలుసు 1.5 అని. దానికంటే ఇంకెంత హైట్లో నిర్మించాలో మనకు తెలిస్తే మనం వాట్ షుడ్ బి ద హైట్ ఆఫ్ ద ఫెన్స్ అనే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పొచ్చు. అంటే టోటల్గా వీ హ్యావ్ టు ఫైండ్ బిడి అని అర్థం చేసుకోండి. ఇక ఇందులో టోటల్గా ఇంత స్ట్రక్చర్ మనకి ఇచ్చినప్పటికీ మనం అబ్జర్వ్ చేస్తే 2 ట్రయాంగిల్స్ మాత్రమే మనం కంపేర్ చేస్తే చాలు ఈ బీడీ కనుక్కోవడానికి. ఏ నుంచి వెళ్ళేటువంటి 2 ట్రయాంగిల్స్, ఏబిడి ఒక ట్రయాంగిల్, ఏసిఈ ఒక ట్రయాంగిల్. ఆ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి చూడండి. అంటే టోటల్గా మనకి ఈ విధంగా స్ట్రక్చర్ వస్తుంది. ఇక్కడ ఏ ఉండి ఇక్కడ బిడి అనేది ఒకటి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఏతో సిఈ అనేది ఒకటి ఉంది. సో ఇలా ఒకే పార్ట్లో ఉన్న 2 సిమిలర్ ట్రయాంగిల్స్ని కంపేర్ చేయడం ద్వారా మనం ఈ ప్రాబ్లమ్ని చేయగలుగుతాం. సో అది మనకి అవగాహన కావడం కోసం ఓన్లీ ఆ పార్ట్ని ఇక్కడ సెపరేట్గా చూపించడం జరిగింది. సో ముందుగా మనం ఏం చేద్దాం, అసలు ఆ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అయ్యేవి ఏమేంటి అనేది ముందుగా తీసుకుందాం. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏసిఈ ఈ వాల్యూస్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక పటంలోనే అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రత్యేకించి నేను రాయడం లేదు. ఏబిడి ఒక ట్రయాంగిల్, అలాగే ఏసిఈ ఇంకో ట్రయాంగిల్, రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే. ఆ రెండింటిని మనం కంపేర్ చేసేటప్పుడు ఇక్కడ బి దగ్గర కానీ ఇక్కడ సి దగ్గర కానీ ఉన్న యాంగిల్ ఎంత, 90 degrees. సో ఇక్కడ అదే విషయం రాస్తున్నాం. యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసిఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 90 degrees. ఇది ఆల్రెడీ ఆ ప్రాబ్లంలో ఉన్న దాని ప్రకారం వచ్చింది. ఇక నెక్స్ట్ దాంతోపాటు రెండు చోట్ల కామన్ యాంగిల్ ఏంటి, ఇక్కడ ఏ అనేది ఏబిడిలో అయినా అదే ఏ ప్లేస్ అవుతుంది, ఏసిఈలో కూడా అదే ఏ ప్లేస్ అవుతుంది. కాబట్టి
దాన్ని యాంగిల్ ఏ అని డైరెక్ట్గా రాసేయచ్చు. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ. సిన్స్ దాన్ని ఏమని పిలుస్తాం, రెండు ట్రయాంగిల్స్లోనూ కామన్ యాంగిల్. సో ఈ రీజన్స్ ఎందుకు రాయాలో మీకు ఆల్రెడీ ఒక అవగాహనకి ఇప్పటికే వచ్చి ఉండాలి. రెండు ట్రయాంగిల్స్ని మనం సిమిలర్ అని ప్రూవ్ చేయాలంటే ఏ రూల్స్ ప్రకారం అక్కడ సిమిలారిటీ అయిందో రాయాలి. సో ఇక్కడ ఎనీ టూ యాంగిల్స్ ఈక్వల్ అని చూపించడానికి వీలుగా ఏ యాంగిల్స్ మనం ఈక్వల్గా గుర్తించామో రాస్తున్నాం. ఇక్కడ బి దగ్గర ఉన్న పొజిషన్ సి దగ్గర ఉంది 90 degrees. ఏ అనే ప్లేస్లో ఉన్న యాంగిల్ రెండు చోట్ల ఒకటే ఉంది. అంటే ఏ అనేది ఏబిడిలో అయినా అదే ఏ, ఏసీయూలో అయినా అదే ఏ వాల్యూ పొజిషన్ ఉంది. కాబట్టి కామన్ యాంగిల్ ప్రకారం ఈ రెండు సమానం. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనం, బై ఏ సిమిలారిటీ, ఎప్పుడైతే రెండు యాంగిల్స్ మనకి సమానంగా టూ ట్రయాంగిల్స్లో వచ్చాయో ఏ సిమిలారిటీ ప్రకారం ఈ రెండు ట్రయాంగిల్స్ని మనం సిమిలర్ అని రాయొచ్చు. ఆ ట్రయాంగిల్స్ నేమ్స్ చూడండి. ట్రయాంగిల్ ఏబిడి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏసిఈ, అంతే కదా. ఏబిడి అనే ట్రయాంగిల్ ఏసిఈ అనే ట్రయాంగిల్కి సిమిలర్. ఎప్పుడైతే అవి సిమిలర్ అయ్యాయో మనం వాటిని కంపేర్ చేసేటప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ రేషియో మనం రాసుకోవాల్సి ఉంది. సో ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్ తీసుకుంటే దీనిలోని ఫస్ట్ టూ లెటర్స్ తీసుకున్నటువంటి ఏబి, therefore AB by AB కి కరస్పాండింగ్ సైడ్ ఇక్కడ ఏమవుతుంది AC. AB by AC ఈక్వల్ టు రిమైనింగ్ సైడ్స్ మనం తీసుకుంటే BD, అసలు మనం కనుక్కోవాల్సిన పొజిషన్ అది కాబట్టి BD by ఇక్కడ BD కి కరస్పాండింగ్ సైడ్ CE. సో AB by AC ఈక్వల్ టు BD by CE అని చెప్పొచ్చు. మరి AB ACల వాల్యూస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. A నుంచి B వరకు ఎంత అంటే P నుంచి Q వరకు ఎంతో అంతే. చూడండి PQ వాల్యూ AB వాల్యూ సమానం. మరి ఇక్కడ PQ వాల్యూ ఎంత ఇవ్వబడింది, 2 meters అని ఇవ్వబడింది. సో ఇక్కడ ఏబీ ప్లేస్లో కూడా మనం ఎంత రాసుకోవచ్చు, 2 meters తీసుకోవచ్చు. ఇక ఏసీ, ఏ నుంచి సి వరకు అన్నప్పుడు చూడండి ఇక్కడ పి నుంచి ఆర్ వరకు ఉన్న డిస్టెన్స్కి సమానం. ఇది రెండు హారిజంటల్గానే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది 8 meters అని ఇవ్వబడింది కనుక ఈ వాల్యూ 8 ఈజ్ ఈక్వల్ టు బీడీ. ఇదే మనకి తెలియని వాల్యూ కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచేద్దాం. ఆ బీడీ మనం కనుక్కోవాలి. బై సిఈ, చూడండి సి నుంచి ఈ వరకు ఆల్రెడీ 12 meters అని ప్రాబ్లంలో ఉంది. సో ఈ ప్లేస్లో 12. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనకి 2 8లో 4 times కాబట్టి ఇది 1/4 అవుతుంది. సో ఇప్పుడు మనం బీడీ వాల్యూ రావాలంటే ఈ బై 12 ఇటువైపు పంపిస్తే చాలు. సో 1/4 into 12 ఈజ్ ఈక్వల్ టు బీడీ. మరి ఇక్కడ 4 12లో 3 times క్యాన్సిల్ కనుక దేర్ఫోర్ బీడీ వాల్యూ ఎంత వచ్చింది, 3 meters. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్ట్రా పార్ట్ మనం నిర్మించాల్సింది 3 meters అనమాట. బట్ ఆల్రెడీ ఆ అడుగున ఎంత ఉంది, 1.5 meters బి వరకు ఉంది. ఎక్స్ట్రా మనం కన్స్ట్రక్ట్ చేయాల్సింది 3 meters వాల్ కాబట్టి అతను హైట్ ఎంత టోటల్గా హైట్ ఆఫ్ ద ఫెన్స్ అవుతుందంటే ఏం చెప్పాలి, క్యూ నుంచి డి వరకు చెప్పాలి. సో అదే విషయం ఇక్కడ రాస్తున్నాం. దేర్ఫోర్ టోటల్ హైట్ అంటే అతను అడ్డుగా నిర్మించాల్సినటువంటి ఏదైతే ఉందో అడ్డు కూడా టోటల్ హైట్ ఆఫ్ ది ఫెన్స్ అంటే ఆ వ్యూ బ్లాక్ చేయడానికి అతను మొత్తం ఎంత హైట్ ఉన్న గోడ నిర్మించాలంటే అడుగునున్న క్యూ దగ్గర నుంచి డి వరకు ఉన్న డిస్టెన్స్ మనకు కావాలి. సో క్యూడి, సో క్యూడి ఈజ్ ఈక్వల్ టు మనం రెండు భాగాలుగా చేయొచ్చు, క్యూబీ ప్లస్ బీడీ. అంటే ఆల్రెడీ 1.5 ప్లస్ బీడీ వాల్యూ 3 వచ్చింది కాబట్టి 1.5కి 3 యాడ్ చేస్తే టోటల్గా మనకు వచ్చేది 4.5 meters ఇది అవుతుంది. సో ఇక్కడ టోటల్ హైట్ ఆఫ్ ద ఫెన్స్ అనేది మనకి 4.5 metersగా చెప్పొచ్చు. సో ఇంత మట్టు మొత్తం ఈ స్ట్రక్చర్లో మనం ఈ రెండు ట్రయాంగిల్స్ని అబ్జర్వ్ చేయడం ద్వారా ఏబిడి ఏసీఎల్ని కంపేర్ చేయడం ద్వారా డైరెక్ట్గా బీడీ వాల్యూ కనుక్కోగలుగుతాం. ఆ రిమైనింగ్ ఇచ్చిన మెజర్మెంట్స్ని బట్టి టోటల్ హైట్ మనకు తెలిసింది. సో ఇది ఈ ప్రాబ్లం. ఇక దీంతో మనకి ఎక్సర్సైజ్ 8.2 వరకు ఉన్నటువంటి టోటల్ పార్ట్ ఈ చాప్టర్లో కంప్లీట్ అయినట్లే. In this way, to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt, and express your valuable opinion in the comment box. See you later in the next video. Bye.